అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ వేషం మార్చి కోడలికి బుద్ధి చెప్పిన అత్తగారు. ప్రియా, నీకు పెళ్లి తర్వాత ఒకరు కాదు ఇద్దరు అత్తగారులు ఉన్నారని నేను విన్నాను అని ప్రియని తన స్నేహితురాలు కావ్య అడగగానే, నువ్వు చెప్పింది నిజమే కావ్య అంది ప్రియ. వెంటనే కావ్య, నాకు పెళ్ళయ్యాక నేను మా ఇంట్లో ఒక్క అత్తగారినే భరించలేకపోతున్నాను. మీ అత్తగారింట్లో నీకిద్దరు అత్తలున్నారు, మరి నువ్వు దీన్ని ఎలా మేనేజ్ చేస్తావు అనగానే ప్రియ, ఇందులో భయపడాల్సిన పనే ఉంది. ఇంట్లో ఇద్దరు అత్తగారులుంటే నాకు మంచిదే కదా, నేను తక్కువ పని చేస్తే సరిపోతుంది. ఇద్దరి మీద ఆధిపత్యం చెలాయించాల్సి ఉంటుంది. పెళ్ళయ్యాక నేను ఇంట్లో కొన్ని పనులు చెయ్యాలి కదా, అదే ఇద్దరు అత్తగారులుంటే వాళ్ళిద్దరూ చూసుకుంటారు అంది ప్రియ. ఆ మాటలు విని తన స్నేహితురాలు కావ్య షాక్ అయిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావు ప్రియా? నువ్వు అత్తగారింట్లో అలా ఎలా బిహేవ్ చేయగలుగుతావు? నేను మా అత్తమామల ఇంట్లో ఇలా ఎప్పుడూ చేయలేదు. పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారి ఆజ్ఞల అనుసారం నడుచుకుంటూ పోవడమే నా పనిగా మారింది అని అనగానే ప్రియ, మా అత్తగారింట్లో నేను ఎలా ఉంటాను ఏంటో నీకు కుదిరితే ఒక్కసారి మా పెళ్ళయ్యాకొచ్చి చూడు. వచ్చే వారం నా పెళ్లి జరగబోతుంది కదా, ఆ పెళ్లి తర్వాత నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు అనగానే కావ్య కూడా నవ్వుతూ, సరే జరగనివ్వు. నీ పెళ్లి తర్వాత నువ్వేం చేస్తావో, నువ్వు ఇతరులతో పని చేపిస్తావో లేదంటే అందరి పనులు నువ్వే చేస్తావో నేను చూస్తాను అంది కావ్య. వెంటనే ప్రియ, నేను ఇప్పటి వరకు ఇంటి పనులు ఎప్పుడూ చేయలేదు. పెళ్ళే అత్తగారింటికి వెళితే మాత్రం ఆ పనులన్నీ ఎలా చేస్తాననుకున్నావు? మా అమ్మ నాకు ఒక్క పని కూడా నేర్పించలేదు. మా అమ్మ నాకెప్పుడు ఒక్క పని కూడా చెప్పలేదు. నన్ను మంచం మీదే కూర్చోబెట్టి నాకు కావలసినవన్నీ వండి తినిపించేది. కాబట్టి నేను ఇప్పటి వరకు ఏ పని చెయ్యలేదు. నేను అత్తామామల వాళ్ళింటికి వెళ్ళాక కూడా ఇద్దరు అత్తగారులు నన్ను మంచం మీదే కూర్చోబెట్టి చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అంది ప్రియ. కొద్ది రోజుల్లోనే ప్రియకి మనోజ్కి పెళ్లి జరిగిపోయింది. ప్రియ తన అత్తగారింట్లో అడుగు పెట్టింది. కొత్త కోడలుగా మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు ప్రియ తన తల మీద కొంగు కప్పుకొని ఆ ఇంట్లోకి వచ్చింది. ప్రియ వాళ్ళ అత్తగారిల్లు పాతకాలం నాటిదే అయినప్పటికీ అది చాలా అందంగా ఉంది. ప్రియకి తన అత్తగారిల్లు చాలా నచ్చింది. వెంటనే ఆ ఇంటిని చూసి ప్రియ చాలా సంతోషించింది. మా అత్తగారిల్లు చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఇంటి మొత్తాన్ని మనమే పాలించాలి కాబోలు, నేనే ఈ ఇంటికి యజమానురాల్ని అనుకుంటూ ఆ ఇంటి ఆవరణలో నిలబడి ప్రియ తన తల మీద ఉన్న కొంగుని వెనక్కి జరిపి, అబ్బా చాలా వేడిగా ఉంది, ఈ తల మీద ముసుగు వేసుకుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఎన్ని రోజులు ఈ ముసుగుతో తిరగాలో అనుకుంటూ ఉండగానే ప్రియ అత్తగారు జగదీశ్వరి గారు, అమ్మ ప్రియ, నువ్వు ఇంట్లో ఇప్పుడే కొత్త కోడలుగా అడుగుపెట్టావు, తలపై అలా కొంగు తీసేస్తే ఎలాగా? మన ఇంట్లో చాలా మంది బంధువులున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కూర్చునున్నారు. నువ్వు ముందు తల మీద కొంగు కప్పుకో. నీ గదిలోకి వెళ్ళిపోయాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కానీ బయట హాల్లో తిరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంగు కప్పుకొని ఉండాలి అని చెప్పారు. ప్రియ స్వయంగా చాలా తెలివైన అమ్మాయి. మొదటి రోజే అత్తగారి మాట వింటే ఇక రోజు తనకి అత్తగారి మాటే వినాల్సి వస్తుందని, భరించాల్సి వస్తుందని అనుకుంటూ ప్రియ వెంటనే తన పెద్దత్తగారి దగ్గరకు వెళ్ళి రాజేశ్వరి గారితో, అత్తయ్య గారు, నాకు తల మీద కొంగు కప్పుకుంటే చాలా ఒక్కగా అనిపిస్తుంది. ఇంతకు ముందు నేనెప్పుడూ ఇలా చేయలేదు. నాకు అలవాటు లేని పని కదా, చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక్కడ ఇంతమంది జనంలో ఇలా కొంగు కప్పుకుని కూర్చోలేను. నా గది ఎక్కడుందో చెప్పండి, అక్కడికి వెళ్ళి నా గదిలో కూర్చుంటాను. నాకు చాలా కంగారుగా ఉంది అనగానే రాజేశ్వరి గారు, సరే ప్రియా, నువ్వేమీ ఇబ్బంది పడకు అంటూ ఆవిడ తన కూతుర్ని పిలిచి, సుమా సుమా, వదినని గదిలోకి తీసుకెళ్ళు అంటూ ప్రియ చేతిని సుమా చేతికి అప్పగించింది. సుమా ప్రియ చేయి పట్టుకుని సంతోషంగా గదిలోకి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే ప్రియ అత్తగారు జగదీశ్వరి గారు సుమని చూసి సుమా మీద కోపంగా అరుస్తూ, నువ్వు వదినని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకా చాలా ఆచారాలు మిగిలే ఉన్నాయి. అమ్మా ప్రియా, నువ్వు ఇక్కడే కూర్చో. ఈ ఆచారాలన్నీ పూర్తవకుండా నువ్వు నీ గదిలోకి వెళ్ళకూడదు. అతిథులందరూ ఏమనుకుంటారు? అందరూ ఇక్కడుంటే కొత్త కోడలు గదిలో కూర్చుంది అనుకుంటారు కదా అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రియకి చాలా కోపం వచ్చింది. అక్కడే హాల్లోనే కూర్చుంది.
మొదటి రోజే ఆమెకి ఈ విషయం బాగా అర్థమైపోయింది. తన చిన్నత్తగారు పెద్దత్తగారంత అమాయకురాలు కాదని. ప్రియ వేగంగా ఊపిరి పీల్చుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అయినా పర్వాలేదు, ఇంట్లో ఇద్దరు అత్తగారులని ఎలా మేనేజ్ చేయాలో నేను ముందు ముందు చూసుకుంటాను అని మనసులోనే అనుకుంది. ఆ రోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. తర్వాత రోజు నుంచి ప్రియ మెల్లమెల్లగా ఆ ఇంట్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. కొన్నిసార్లు తినేటప్పుడు, తాగేటప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు అత్తగారు అడ్డు చెప్పిన పనులే చేయాలని తను బలంగా నిర్ణయించుకుంది. రాజేశ్వరి గారు ప్రియతో, అమ్మా ప్రియా, కొత్తగా పెళ్ళయిన దానివి, కాస్త చీరలు కట్టుకో. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు అంతగా బాగుండదు. కొన్ని రోజులైనా కాస్త చీరలు కట్టుకో అని చెప్పినప్పుడు, ప్రియా, నాకు డ్రెస్సులు వేసుకోవడమే అలవాటు అత్తయ్య గారు. నేను డ్రెస్సులు మాత్రమే వేసుకుంటాను. నేను మా అమ్మ వాళ్ళింట్లో చాలా సౌకర్యంగా జీవించాను. ఇప్పటికిప్పుడు మీరు చెప్పారని నా అలవాట్లన్నీ నేను మార్చుకోలేను. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పింది. ప్రియా ప్రతి విషయంలోనూ అత్తగారి దగ్గర తన అహంకారం చూపించేది. కొన్ని రోజుల తర్వాత బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రియా భర్త మనోజ్ 4 రోజులు ప్రియా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ అత్తగారింటికి తిరిగి వచ్చారు. మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి 16 రోజుల పండగ కూడా జరిపించిన తర్వాత జగదీశ్వరి గారు ఒక చిన్న బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉన్నారు. అది చూడగానే వెంటనే ప్రియ తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే, అమ్మ ప్రియ, నీకు ఈ విషయం తెలీదా? నేను సోమవారం నుంచి శనివారం వరకు పక్కనే ఉన్న పట్నంలో ఉంటాను. అక్కడ ఒక చిన్న గది ఉంది. శని ఆదివారాల్లో ఇంటికొచ్చి హాయిగా ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ సోమవారం పొద్దున్నే వెళ్ళిపోతాను అని చెప్పారు. కానీ అత్తయ్య గారు, మీరు వేరే చోటు ఉండడం ఏంటి? మీరు ఎందుకు అక్కడ నివసిస్తున్నారు అని ప్రియ అడగగానే జగదీశ్వరి గారు, నేను అక్కడ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. అందుకే రోజు ఉదయాన్నే హడావిడిగా బయలుదేరడం, సాయంత్రం హడావిడిగా ఇంటికి తిరిగి రావడం ఇవన్నీ కుదిరే పనులు కావు. ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుంది. అందుకే నేను ఇలా అలవాటు చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నాను. ఈ ఇల్లంతటినీ మా అక్క రాజేశ్వరినే నడిపిస్తుంది. రాజేశ్వరి అక్క ఇన్నేళ్లుగా ఇల్లంతటినీ చాలా చక్కగా నిర్వహించారు. అందుకే నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను. మా అక్క నన్ను సపోర్ట్ చేయకుండా ఉండుంటే పెళ్ళయ్యాక నేను ఉద్యోగమే చేసేదాన్ని కాదు. పెళ్ళైన ఏడాది తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అప్పుడే ఈ ఉద్యోగంలో చేరాను. అయితే మా అత్తగారు, మా మామగారు నన్ను ఉద్యోగం చెయ్యొద్దని, ఉద్యోగంలో చేరొద్దని గట్టిగా పట్టుబట్టారు. ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు అని నన్ను ఉద్యోగం మానేయమని స్పష్టంగా చెప్పేశారు. ఆ సమయంలో నా ఉద్యోగం గురించి నేను చాలా ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎవ్వరూ నన్ను సపోర్ట్ చేయకపోవడంతో నేను నిరాశ నిస్పృహలతో నా గదిలో కూర్చొని తీవ్రంగా ఏడుస్తూ ఉన్నాను. నా భర్త నన్ను ఉద్యోగం చేయడానికి ఎప్పుడూ నిరాకరించలేదు, కానీ అలాగని సపోర్ట్ కూడా చేయలేదు. అంతేకాకుండా ఆయన తల్లి ముందు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడలేను అని నాతో చెప్పేశారు. ఆయన అలా చేతులెత్తేశారు. అప్పుడే మా రాజేశ్వరి అక్క నా దగ్గరకొచ్చి నా భుజం మీద చెయ్యేసి, ఇంట్లో ఉన్న పనులన్నీ నేను చూసుకుంటాను, ఈ ఇంటి బాధ్యత అంతా నేను తీసుకుంటాను, నువ్వు హాయిగా నీ పని చూసుకో, స్కూల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకుని వారం వారం ఇంటికి వస్తూ పోతూ ఉండమని చెప్పింది అని మాట్లాడుతూ ఉండగానే మనోజ్ అక్కడికి వచ్చి, పిన్ని తొందరగా బయలుదేరు, లేదంటే సిటీకి వెళ్లే బస్సు వెళ్ళిపోతుంది, నేను బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వస్తాను అనగానే జగదీశ్వరి గారు, అవునవును బాబు, నేను బయలుదేరుతున్నాను అన్నారు. అప్పుడే రాజేశ్వరి గారు వంటగదిలోంచి, ఆగండి, నేను జగదీశ్వరి కోసం తినడానికి ఏమైనా వస్తువులు ప్యాక్ చేస్తున్నాను అనగానే ప్రియ, ఏంటి అత్తయ్య గారు, అత్తయ్య వెళ్లేది కొద్ది రోజులకే కదా, మళ్ళీ శనివారం వచ్చేస్తారు కదా, ఇవన్నీ ప్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది అనగానే మహేష్, మా అమ్మ గురించి నువ్వేమనుకుంటున్నావు? అమ్మ పిన్ని ఇద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు, ఇద్దరూ మా నాన్ననే పెళ్లి చేసుకున్నారు. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉండకుండా ఎలా ఉంటుంది అని చెప్పి గబ్బగబ్బా బ్యాగ్ తీసుకొని బండికి తగిలించుకున్నాడు. అప్పుడు రాజేశ్వరి గారు జగదీశ్వరి గారితో, నువ్వు నీ కొత్త కోడలతో ఇంకొన్ని రోజులు ఉండుంటే బాగుండేది అంటూ చెల్లెలకు చెప్తున్నారు. సరే నువ్వు తొందరగా బయలుదేరు, బస్సు వెళ్ళిపోతుంది,
ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ ఆ బ్యాగ్లో సర్దాను. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, టైంకు తిను, నీ కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే అని చెప్పారు రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు తన చెల్లెలికి భోజనం విషయంలో ఎలాంటి లోటు రాకుండా వారానికి సరిపడా అన్నీ చేసి ఎప్పుడూ పంపిస్తూనే ఉంటారు. జగదీశ్వరి గారు మనోజ్ బైక్ ఎక్కి బస్టాండ్కి వెళ్లారు. ప్రియ అక్కడే నిలబడుంది. ప్రియ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ తర్వాత ప్రియ రాజేశ్వరి గారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అనగానే రాజేశ్వరి గారు నవ్వుతూ, ఏమైందమ్మా ప్రియా, నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు ఏది అడగాలనుకున్నా నన్ను నిర్మోహమాటంగా అడగొచ్చు అని చెప్పగానే, అత్తయ్య గారు, మీరు మీ సొంత చెల్లిని మీ భర్తకిచ్చి ఎలా పెళ్లి చేశారు? ఈ పెళ్లికి మీ అమ్మా నాన్నని ఎలా ఒప్పుకున్నారు అని అడిగింది ప్రియ. రాజేశ్వరి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ ప్రియ మాత్రం ఊరుకోకుండా రాజేశ్వరి గారిని రెచ్చగొడుతూనే ఉంది. అప్పుడు రాజేశ్వరి గారు చాలా సింపుల్గా, అమ్మా ప్రియ, నాకు పెళ్ళైన 7 ఏళ్ల వరకు బిడ్డలు పుట్టలేదు. అందుకే మా అత్తగారు నాతో చాలా కఠినంగా ఉండేవారు. నా గురించి లేనిపోనివన్నీ నా భర్తతో చెప్పి ఇంట్లో గొడవలు పెట్టేవారు. నా కొడుకుకి 2వ పెళ్లి చేసేస్తాను అని నన్ను బెదిరిస్తూ ఉండేవారు. పెళ్ళై ఇన్నేళ్లైనా మా వంశానికి ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదు నువ్వు. నీలాంటి గొడ్రాలని మేం ఇంకెన్నాళ్ళు భరించాలి? నువ్వు నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోతే మేం మా కొడుకుకి మరొక పెళ్లి చేస్తాము, వచ్చిన వాళ్ల ద్వారా సంతానం పొందుతాము అని నన్ను హింసిస్తూ ఉండేవారు మా అత్తగారు. ఆ విషయం మా నాన్నకు తెలియడంతో మా అత్తగారింటికి వచ్చి మా నాన్న మా అత్తగారితో మాట్లాడారు. అల్లుడికి 2వ పెళ్లి చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నారు. నా కూతురు పరిస్థితి ఏమిటి అంటూ చాలా బ్రతిమాలారు మా నాన్న. అప్పుడు మా అత్తగారు, 2వ పెళ్లి చేసుకున్నా సరే మీ కూతుర్ని మా ఇంట్లోనే ఉంచుకుంటాము, మాకు కావలసింది పిల్లలు అంతే, అంతే తప్ప మా వంశాన్ని నిర్వంశం అవ్వనివ్వము. ఇప్పుడు నా కొడుక్కి 2వ పెళ్లి చేయకపోతే మా వంశం నా కొడుకుతోనే ఆగిపోతుంది అంటూ మా నాన్నని ఏం మాట్లాడినా ఒప్పుకోలేదు. మా అత్తగారు మామగారు మా అత్తగారిని బ్రతిమాలి అలసిపోయిన మా నాన్నగారు, వేరే ఎవరో నాకు సవతిగా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందేమో అన్న భయంతో నా చెల్లెలు జగదీశ్వరినే నా భర్తకిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అల్లుడు గారు చాలా మంచివారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే ప్రేమతో కలిసి జీవిస్తారు అని, మొత్తం కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు అని మా నాన్న అనుకున్నారు. పరిస్థితులన్నీ అర్థం చేసుకున్న తరువాత జగదీశ్వరి కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజానికి నా చెల్లెలికి నా భర్తతో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా ఇద్దరికి మధ్యలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత మాత్రమే ఉన్నాయి. ఎప్పుడూ ఎలాంటి గొడవలు జరగలేదు. ఆ తర్వాత తను ఉద్యోగం చేయాలనుకుంది. ఆ ఉద్యోగం చేసేటప్పుడు మా అత్తగారు మామగారు తనని సపోర్ట్ చేయకపోయినా సరే నేను అండగా నిలబడి తనకి సపోర్ట్ చేశాను. వారం వారం ఇంటికి వస్తుంది. ఇల్లంతటినీ నేనే చూసుకుంటూ గడిపాను. ఆ తర్వాత మా అత్తగారు మామగారు కూడా కాలక్రమంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు పెద్ద కుటుంబం ఏర్పడింది. మనోజ్కి చెల్లెలు సుమానే కాకుండా ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. కానీ తనకి పరీక్షలు జరగడంతో తన పెళ్లికి రాలేకపోయాడు. పరీక్షలైన వెంటనే తన వదినను చూడ్డానికి చాలా తొందరపడుతున్నాడు. తొందరలోనే వస్తాడు అని చెప్పారు రాజేశ్వరి గారు. ఈ విషయాలన్నీ విన్న ప్రియాకి పెద్ద విషయమే అర్థమైంది. అత్తగారు చాలా ఈజీగా 2వ పెళ్లి చేసేసుకున్నారు అని ప్రియ అనుకోవడం మొదలుపెట్టింది. ప్రియ ఆ ఇంట్లో ఉన్నంతకాలం రాజేశ్వరి గారి మంచితనాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. జగదీశ్వరి గారు ఆ ఇంట్లో ఉన్నంతసేపు ప్రియ బాగానే ఉంది. కానీ ఆవిడ వెళ్ళిపోగానే ప్రియ తన గదిలోకి వెళ్ళి మధ్యాహ్నం వరకు టీవీ చూడడం మొదలుపెట్టింది. రాజేశ్వరి గారు తన కోడలి గదికి వెళ్ళి, అమ్మ ప్రియా, 12ంటికల్లా మీ మామయ్య గారికి భోజనం చేసే అలవాటుంది. నేను వంట చేస్తున్నాను, నువ్వు నాకు కాస్త వంటగదిలో సహాయం చేస్తావా? నేను కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. మీ మామయ్య గారికి అన్నంతో పాటు రోజు ఒక పుల్కా తినే అలవాటుంది. నేను పిండి కలిపేశాను, నువ్వు చపాతీలు చేస్తావా? 12ంటికల్లా భోజనం సిద్ధంగా లేకపోతే ఆయన గొడవ చేసేస్తారు. ఈ రోజు ఆలస్యమే అయ్యేలా ఉంది అని చెప్పగానే ప్రియ, అత్తయ్య గారు, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. నేనిప్పుడు ఏ పని చేయలేను. నేను ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు చాలా నిద్ర వస్తుంది. నేను అస్సలు కిచెన్లో నిలబడలేను.
ఎందుకంటే నాకు కళ్ళు కూడా తిరగొచ్చు. దయచేసి వంట పనంతా మీరే చూసుకోండి అని చెప్పగానే రాజేశ్వరి గారు, సరే ప్రియా, నువ్వు రెస్ట్ తీసుకో, వంట పని నేను చూసుకుంటానులే అని చెప్పి రాజేశ్వరి గారు వంటగదిలో వంట పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. వంట పనంతా పూర్తయిన తర్వాత తన భర్తకి భోజనం వడ్డించాక ఆకలితో తలనొప్పితో కోడలు ఉదయం నుంచి గదిలోనే ఉందని రాజేశ్వరి గారు కోడలి కోసం కూడా భోజనాన్ని తన గదిలోకే తీసుకెళ్లారు. సాయంత్రం వంట పనులు మొదలు పెట్టడం కోసం రాజేశ్వరి గారు ప్రియని పిలవడానికి తన గదిలోకి వెళ్ళినప్పుడు ప్రియ తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. వెంటనే ప్రియ, అత్తయ్య గారు, ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది. నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. నేను ఫోన్ మాట్లాడడం అయ్యాక వంటగదిలోకి వస్తాను. ఈ పూటకు కూడా భోజనం మీరే వండేయండి అని చెప్పింది. రోజు ఏదో ఒక సాకులు వెతికి అన్ని పనులు తప్పించుకుంటూ రాజేశ్వరి గారితో పనులన్నీ చేయించడం మొదలుపెట్టింది ప్రియ. కానీ కోడలు మాయ మాటలన్నింటినీ రాజేశ్వరి గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం కూడా నిజంగానే తనకి తలనొప్పిగా ఉందని రాజేశ్వరి గారు అనుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రియ ఆ గది నుంచి బయటికి రానే రాదు. మనోజ్ కూడా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తను పక్కనే ఉన్న నగరంలో పనిచేసేవాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేవాడు. ఇంటి పనుల్లో రాజేశ్వరి గారికి ప్రియ సహాయం చేస్తుందని మనోజ్ అనుకోవాలని మనోజ్ వచ్చే సమయానికి ప్రియ ఏదో ఒక పని చేస్తూ కనిపించేది. దాని కారణంగానే మనోజ్ రోజంతా తన భార్య ఇంట్లో పనులన్నీ చేస్తుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉండేవాడు. ఒకరోజు ప్రియ తన అత్తగారితో, అత్తయ్య గారు, నాకు చాలా నడుం నొప్పిగా ఉంది. నేను ఇంటి క్లీనింగ్ పనులు ఏవి చేయలేకపోతున్నాను. ఈ క్లీనింగ్ పనులు కూడా మీరే చేసుకోండి. వంటగదిలో ఏమైనా చిన్న చిన్న పనులుంటే నేను చేస్తాను అని చెప్పగానే రాజేశ్వరి గారు కూడా సరే అని చెప్పి, కోడలు వంట పని చేస్తానంటుంది కదా, నేను క్లీనింగ్ పని చేస్తాను అని ఆ ఇల్లంతా క్లీన్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఇల్లు చాలా పెద్దది, క్లీనింగ్ కి చాలా టైం పడుతుంది. అంతలోనే ప్రియ తన అత్తగారితో, అత్తయ్య గారు, నా గది కూడా కాస్త క్లీన్ చేయండి. మంచం కిందంతా చాలా దుమ్ము పేరుకుపోయింది. నా నడుము నొప్పి వల్ల నేను అంత కిందకి వంగి ఊడ్చలేకపోతున్నాను అని చెప్పి ఆ పనులన్నీ కూడా రాజేశ్వరి గారితోనే చేయించడం మొదలుపెట్టింది. ఒక్కొక్క రోజు ప్రియ తలనొప్పని, ఒక్కో రోజు కాళ్ల నొప్పులని, ఒక్కో రోజు నడుం నొప్పని, ఒకరోజు కడుపు నొప్పని సాకులు చెప్పి తన గదిలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. రాజేశ్వరి గారికి ఇంటి పనులన్నీ అప్పచెప్పేసి తాను మాత్రం హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఒకరోజు రాజేశ్వరి గారి చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చారు. రాజేశ్వరి గారి చుట్టాలందరికీ రకరకాల వంటలు చేసి భోజనం సిద్ధం చేశారు. ఆ వంట పనుల వల్ల ఆవిడ చాలా అలసిపోయారు. బంధువులందరూ వెళ్ళిపోగానే రాజేశ్వరి గారు ప్రియాతో, అమ్మా ప్రియా, వంట పనులన్నీ నేను చేసేశాను, ఇంటిని కూడా నేను శుభ్రం చేసేశాను. కానీ పొద్దున్నుంచి నేను అన్ని పనులు చేయడం వల్ల నా వెన్నుపూస నొప్పిగా అనిపిస్తుంది. నా నడుము అసలు వంచలేకపోతున్నాను. వంట చేసిన పాత్రలన్నీ షింక్లోనే పడున్నాయి. కాస్త అవన్నీ శుభ్రం చెయ్యి అని ప్రియాని అడగగానే ప్రియా వెంటనే, పాత్రలు కడగడం అస్సలు నా వల్ల కాదత్తయ్య గారు, నా గోళ్ళన్నీ విరిగిపోతాయి. నేను ఇన్ని పాత్రలు కడగలేను. నేను నా చేతులకి నెయిల్ పాలిష్ వేసుకున్నాను. పాత్రలు కడిగితే గోళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రానికి మీ నొప్పి తగ్గుతుంది. అప్పుడు సాయంత్రం పాత్రలు కడుక్కోండి అని చెప్పింది. రాజేశ్వరి గారు తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే లేచి చూసేసరికి రాజేశ్వరి గారికి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. మనోజ్ రాజేశ్వరి గారి గదిలోకి వెళ్ళినప్పుడు తన నుదుటి మీద చెయ్యి వేసి చూసి, అమ్మా, నీకు జ్వరంగా ఉంది, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను, డాక్టర్కి చూపిస్తాను, పద పద, తొందరగా రెడీ అవ్వు అనగానే రాజేశ్వరి గారు, బాబు, నాకు బాగానే ఉంది, నువ్వంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, హాస్పిటల్కి వెళ్లాల్సిన పని కూడా లేదు. పోయినసారి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులు నా దగ్గరుంటే అవే వేసుకున్నాను. 2 రోజులు మందులు వాడితే నా జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. నువ్వు ఆఫీస్కి బయలుదేరు, నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పారు. రాజేశ్వరి గారు మందులు వేసుకుని పడుకున్న తరువాత ప్రియా రాజేశ్వరి గారి గదిలోకి వచ్చి, అత్తయ్య గారు, మీరు ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? నిన్నటి నుంచి పాత్రలన్నీ వంటగదిలో అలాగే పడున్నాయి. టైం చూస్తే 10 అయిపోయింది. ఇక లెగవండి, ముందు వాటిని శుభ్రం చేసి భోజనం సిద్ధం చేయండి. ఎలాగోలాగా నేను మనోజ్ కోసం, ఇంట్లో అందరి కోసం టిఫిన్ ఏర్పాట్లు చేసేసాను.
మీరు నాకు ఇక సాకులు చెప్పకండి, భోజనం మాత్రం నేను వండలేను అని చెప్పగానే రాజేశ్వరి గారు, అమ్మా ప్రియా, నాకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు, నేను ఇప్పుడే మందులు వేసుకుని పడుకున్నాను, నాకు చాలా బాధగా ఉంది, నేను ఇంటి పనులు ఏవి చెయ్యలేను అనగానే ప్రియ ఇలా ఏదో ఒక అనారోగ్యం సాకు చెప్పి పడుకుంటే ఎలాగా? నిశ్శబ్దంగా లేచి ఇంటి పనులన్నీ చెయ్యండి, మీరు ఇప్పటికే మందులు వేసుకున్నానని చెప్తున్నారు కదా, ఆ మందులు పనిచేసి మీ జ్వరం తగ్గుతుందిలే, కానీ మీరు ఇంటి పనులు చేయకపోతే నేను కూడా చెయ్యను అంది ప్రియ. 2 వారాలుగా ఎక్స్ట్రా క్లాసులు ఉండటంతో జగదీశ్వరి గారి ఇంటికి రాలేకపోయారు. కానీ ఆవిడిప్పుడు రాజేశ్వరి గారికి తన కోడలు ప్రియ తోడుగా ఉంది కదా అని ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడూ రాజేశ్వరి గారు ఒక్కరే ఆ ఇంటి పనులన్నీ చేసుకుంటూ అందరి కోసం కష్టపడుతున్నారు. కనీసం ఇప్పుడు మా అక్కకి కోడలు తోడైనా దొరికిందని ఆవిడిప్పుడిప్పుడే సంతోషిస్తున్నారు. రాజేశ్వరి గారు ఎప్పుడూ తనకు పిల్లలు లేరని ఫీల్ అవ్వకుండా ఉండాలని ఆవిడకి ఆ ఆలోచన లేకుండా చూసుకున్నారు జగదీశ్వరి గారు. మనోజ్, సుధా, ఇంకా మనోజ్ తమ్ముడు నితిన్ ముగ్గురు రాజేశ్వరి గారిని అమ్మ అనే పిలుస్తారు. జగదీశ్వరి గారిని మాత్రం తన పిల్లలు ముగ్గురు పిన్ని అని పిలుస్తారు. ముగ్గురు పిల్లల్ని స్వయంగా రాజేశ్వరి గారే పెంచారు. పిల్లలు పుట్టిన 6 నెలలకే జగదీశ్వరి గారు మళ్ళీ ఉద్యోగంలో చేరారు. అప్పట్నుంచి పగలు రాత్రి పిల్లల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా రాజేశ్వరి గారే చూసుకున్నారు. అందుకే అమ్మ అనే పిలుపుకి ఆవిడే అర్హురాలు. అందుకే జగదీశ్వరి గారు కూడా తన పిల్లలతో రాజేశ్వరి గారిని అమ్మ అనే పిలిపించేవారు. చాలా రోజులైపోయింది. శనివారం ఇంటికి వెళ్లాలని జగదీశ్వరి గారు ప్లాన్ చేసుకున్నారు. స్కూల్ అయిపోయిన తర్వాత జగదీశ్వరి గారు ఇంటికి బయలుదేరారు. తన అత్తగారు ఈ రోజు ఇంటికి రాబోతున్నారని తెలిసి ప్రియా కూడా వంటగదిలోకి వెళ్లి తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ రోజు ప్రియానే అందరి కోసం వంట చేసింది. ప్రియా అందరి కోసం భోజనం చేసి వడ్డిస్తూ ఉంటే అది చూసి జగదీశ్వరి గారు చాలా సంతోషించారు. జగదీశ్వరి గారు భోజనం చేసిన తర్వాత వంటగదిలో పాత్రలు కడగడానికి వెళ్లారు. వెంటనే ప్రియ, అత్తయ్య గారు, మీరెందుకు పాత్రలు కడుగుతున్నారు? నేనున్నాను కదా, నేను కడుగుతాను, తప్పుకోండి, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి హాయిగా మాట్లాడుకోండి, చాలా రోజుల తర్వాత వచ్చారు అని చెప్పింది ప్రియ. ప్రియ తన అత్తగారి ముందు ఇంటి పనులన్నీ చేస్తున్నట్టు నటిస్తుంది. కానీ తన పెద్దత్తగారితో మాత్రం ఇంటి పనులన్నీ చేయిస్తుంది. ఈ విషయం జగదీశ్వరి గారికి ఏమాత్రమో తెలియదు. జగదీశ్వరి గారు తన అక్క రాజేశ్వరి గారి చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు. రాజేశ్వరి గారి మొహం చూడగానే తనకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం జగదీశ్వరి గారికి అర్థమైపోయింది. అక్క, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు, నువ్వు సరిగ్గా తింటున్నావా లేదా? ఎంత నీరసంగా కనిపిస్తున్నావో చూడు, నువ్వు ఎంత సన్నగా అయిపోయావో చూడు, ఎలా చిక్కిపోయావో. ఇప్పుడు కోడలు కూడా వచ్చింది కదా, హాయిగా నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంతకు ముందున్నంత బాధ్యతలు నీకు ఉండడం లేదు కదా, ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకో అని చెబుతూ ఉండగానే వంటగదిలో పనులు పూర్తి చేసుకుని ప్రియ అత్తగారులిద్దరి దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రియ జగదీశ్వరి గారితో, అత్తయ్య గారు, నేను పెద్దత్తయ్య గారిని ఎంత బాగా చూసుకుంటున్నానో, ఆవిడకి ఎంత సహాయం చేస్తున్నానో, నేను ఆవిడని ఎంత బాగా చూసుకుంటున్నానో మీకు తెలుసా? నేను ఆవిడకు ఉదయాన్నే టీ చేసిస్తాను, ఇంటి పనులన్నింటిలో ఆవిడకి సహాయం చేస్తాను, రోజు ఇంటి పనులన్నీ ఎక్కువగా నేనే చేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని రాజేశ్వరి గారు, ఇంటి పనులన్నీ చేసేది నేనైతే కోడలు తనే చేస్తున్నానని ఎందుకు చెప్పుకోవాలనుకుంటుంది అని అనుకున్నారు. కానీ తన చెల్లెలతో తనేమీ చెప్పాలనుకోలేదు. జగదీశ్వరి గారు ఇంట్లో ఉన్న 2 రోజులు ప్రియ ఆవిడ దృష్టిలో పడాలని అన్ని పనులు చేస్తుంది. ఆ 2 రోజులు పనిచేసేసరికి తను చాలా అలసిపోతుంది. మా అత్తగారు వెళ్ళిపోతే వారం అంతా కాళ్ళు చాపుకొని నా గదిలో హాయిగా పడుకుంటాను, ఈ 2 రోజులు కష్టపడితే చాలు అనుకుంది ప్రియ. ఒకరోజు ఉదయాన్నే జగదీశ్వరి గారు, దీపావళి పండగ కూడా రాబోతుంది కదా, వంటగదిలో సరుకులు కూడా అయిపోతున్నాయి, సరుకుల లిస్టు రాసిస్తే మనోజ్ తీసుకొస్తాడు అని చెప్పగానే ప్రియ సరుకుల లిస్టు రాయడం మొదలుపెట్టింది. ఆ సరుకుల లిస్టు చూడగానే జగదీశ్వరి గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందులో 10 కేజీలకు పైగానే డ్రై ఫ్రూట్సే రాసున్నాయి. 2 కేజీల జీడిపప్పులు, 2 కేజీల బాదం పప్పులు, 2 కేజీల పిస్తా పప్పులు, 2 కేజీల ఎండు ద్రాక్ష, 2 కేజీల ఖర్జూరం ఉన్నాయి. ఇవన్నీ చూసి, అమ్మా ప్రియా, ఇన్ని డ్రై ఫ్రూట్స్ లిస్టులో రాసావెందుకు?
1 నెలకి ఇవి చాలా ఎక్కువైపోతాయి అనగానే ప్రియ, అత్తయ్య గారు, పెద్దత్తయ్య గారు బాగా సన్నబడిపోయారని, చాలా వీక్ గా ఉన్నారని మీరు చాలా బాధపడుతున్నారు కదా, మీరు ఈసారి వచ్చేసరికి ఆవిడికి ఇవన్నీ తినిపించి ఆవిడ్ని లావుగా చేస్తాను, అందుకే ఇవన్నీ రాశాను అని చెప్పగానే జగదీశ్వరి గారు చాలా సంతోషించారు. తన అక్కని కోడలు చాలా బాగా చూసుకుంటుందని సంబరపడిపోయారు. తర్వాత రోజే మనోజ్ ఇంట్లోకి సరుకులన్నీ తీసుకొచ్చాడు. జగదీశ్వరి గారు సోమవారం పొద్దున్నే స్కూల్కి బయలుదేరుతూ, నేను ఈసారి కూడా 15 రోజులకే వస్తాను, దీపావళి పండక్కి 2 రోజుల ముందు వస్తాను, ఎందుకంటే వచ్చే శనివారం రాత్రి సిటీలో ఉండే నా స్నేహితురాలి మనవడి పుట్టినరోజుకు వెళ్ళాలి అని చెప్పగానే ప్రియ చాలా సంతోషించింది. ఈ 15 రోజులు నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంది ప్రియ. దీపావళి పండగ ముందు జగదీశ్వరి గారి ఇంటికి వచ్చారు. పండక్కి పుట్టింటికి బయలుదేరబోతున్న కోడలితో, అమ్మా ప్రియా, ఈ పండక్కి నా తరఫున మా అక్క తరఫున నీకోసం 2 చీరలు తీసుకొచ్చాను అని చెప్పి జగదీశ్వరి గారు ప్రియకి 2 చీరలు ఇచ్చారు. ఆ తర్వాత జగదీశ్వరి గారు రాజేశ్వరి గారి వైపు చూస్తూ, అక్క, నువ్వు మునుపటి కంటే ఇంకా చిక్కిపోయావు, నీకోసం కోడలు అన్ని డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసింది, నువ్వు అవి కూడా తినలేదా, ఎందుకు ఇలా అయిపోతున్నావు నువ్వు అని అడగగానే ప్రియ, నేను అత్తయ్య గారికి రోజు డ్రై ఫ్రూట్స్ బాక్స్లో పెట్టి తన మంచం పక్కనే పెడుతున్నాను, అయినా సరే ఆవిడ తినకుండా వాటిని అలాగే వదిలేస్తున్నారు అంటూ అబద్ధం చెప్పేసింది. నిజానికి ప్రియ డ్రై ఫ్రూట్స్ అన్ని తన గదిలోనే ఉంచుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద వాటినే తింటుంది. కానీ రాజేశ్వరి గారి కోసం మాత్రం వంటగదిలో డ్రై ఫ్రూట్స్ ఉంచనే లేదు. ఈ విషయం విన్న తర్వాత జగదీశ్వరి గారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే రాజేశ్వరి గారు చిన్నప్పటి నుంచి ఫుడ్డీ, ఆవిడికి తినడం అంటే చాలా ఇష్టం, కానీ కోడలు ఇలా ఎందుకు చెప్తుంది అనుకున్నారు జగదీశ్వరి గారు. కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తన అక్కని అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకోవాలనుకున్నారు. కానీ రాజేశ్వరి గారు ఏ విషయమూ బయట పెట్టలేదు. తర్వాత జగదీశ్వరి గారు పదే పదే బలవంతం చేయడంతో రాజేశ్వరి గారు ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ తన చెల్లెలతో చెప్పారు. వెంటనే జగదీశ్వరి గారికి కోడలిపై చాలా కోపం వచ్చింది. ఇంత నాటకం ఆడుతుందా ప్రియా, నిన్ను ఇంత ఇబ్బంది పెడుతూ నా ముందు నిన్ను బాగా చూసుకుంటున్నట్టు నటిస్తుందా అనుకున్నారు జగదీశ్వరి గారు. తన కోడలికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన అక్కతో, అక్క, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్క, మన ఇద్దరం కమల పిల్లలం కదా, మన అక్క చెల్లెళ్ళిద్దరి పోలికలు ఒకేలా ఉంటాయి, మన ఇద్దరిలో ఎవరో గుర్తుపట్టలేక అందరూ ఎన్నిసార్లు మోసపోయేవారో, మన ఇద్దరి డ్రెస్సింగ్ వల్లే కదా జనాలు మనల్ని గుర్తుపట్టేది. నేను నీ చీరలు కట్టుకుంటాను, నువ్వు నా చీరలు కట్టుకో, నువ్వు కొన్ని రోజులు నా బదులుగా సిటీకి వెళ్ళు, నేను నీ బదులుగా గ్రామంలోనే ఉంటాను అని చెప్పి జగదీశ్వరి గారు రాజేశ్వరి గారిని సిటీకి పంపించి ఆవిడ కొన్ని రోజులు గ్రామంలోనే ఉండాలని కొన్ని రోజులు స్కూల్లో సెలవు తీసుకున్నారు. పుట్టింట్లో పండగ జరుపుకున్న తరువాత ప్రియ అత్తగారింటికి వచ్చింది. వెంటనే ప్రియ, ఈ రోజు నేను చాలా అలసిపోయాను అత్తయ్య గారు అని చెప్పగానే జగదీశ్వరి గారు, ప్రియా, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పారు. 2 రోజులు కోడల్ని నిశితంగా పరిశీలించాలి అనుకున్నారు. కోడలి ప్రవర్తన అంతా జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు. 2 రోజుల తర్వాత జగదీశ్వరి గారు, ప్రియా, ఈ రోజు మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు, నువ్వు వంట పని చెయ్యి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్తానని చెప్పారు కదా, నువ్వు వెళ్ళి వెజిటబుల్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, ఇంకా పెరుగు రైతా, పాయసం అన్నీ తయారు చెయ్యి, వాళ్ళు మీ పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికి వస్తున్నారు, మేం మీ కోడలి చేతి వంట తింటామని మరీ చెప్పారు అని చెప్పగానే ప్రియ తన అత్తగారిని పెద్దత్తగారే అనుకుంది. ఆ ప్లేస్లో ఉంది ఎవరో తెలుసుకోలేక ప్రియ కూడా మోసపోయింది. అక్కడ ఉంది తన పెద్దత్తగారే అనుకుని, ప్రియ, అంతమందికి వంట చేయడం నా వల్ల కాదు అత్తయ్య గారు, మీరొక పని చేయండి, వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం ప్రారంభించండి అనగానే ఆవిడ, అమ్మ ప్రియా, నాకు అస్సలే ఆరోగ్యం బాగోలేదు, నీకు తెలుసు కదా, నాకు చాలా నీరసంగా ఉంది, మన ఇంటికి 4 అతిథులు వస్తున్నారు, నా కోడలు ఇంట్లో ఉన్నప్పుడు నేను వంటగదిలో వంట చేస్తే మా అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, వీళ్ల కోడలు అస్సలు పని చేయదు కాబోలు, తనకు ఎంత బద్ధకం అనుకుంటారు కదా, నీ మీద అలాంటి ముద్రని నేను పడనిస్తానా,
తొందరగా వెళ్ళి నువ్వు వంటగదిలో వంట పని చూడు అంటూ ప్రియని వంట చేయడానికి వంటగదిలోకి పంపించారు. ప్రియ గొనుగుతూ కిచెన్లోకి వెళ్ళి వంట పనులు పూర్తి చేయకుండానే తన గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది. అప్పుడు ప్రియ అత్తగారు కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రియా, ఇంతకు ముందు మీ తల్లిదండ్రులందరూ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం నేను రకరకాల వంటలు సిద్ధం చేశాను. కానీ ఈ రోజు మా తల్లిదండ్రుల ఇంటి నుంచి అతిథులు వస్తున్నారని చెప్పినా కూడా నువ్వు వంట పనులు చేయడమే లేదు అనగానే ప్రియ కోపంగా, అందరికీ వండి వడ్డించడానికి నేను మీకు సేవలు చేసే పని మనిషినేం కాదు. అయినా ఇన్ని రోజులు వంటగదిలో వంట పనులన్నీ మీరే చేశారు కదా, ఇంటి పనులు మీరే చూసుకున్నారు కదా, ఈ రోజేంటి అన్ని పనులు నాకు చెప్తున్నారు అంది. వెంటనే జగదీశ్వరి గారికి విషయం అంతా అర్థమైపోయింది. కోడలు నా ముందు మాత్రమే వినయంగా ప్రవర్తిస్తుందని, అక్కతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని ఆవిడ అనుకున్నారు. కోడలి ప్రవర్తన చూసి జగదీశ్వరి గారికి చాలా కోపం వచ్చింది. అత్తగారి బంధువులు ఇంటికొచ్చారు అన్న విషయం కూడా గమనించకుండా ప్రియ తన గదిలోకే వెళ్లి కూర్చుంది. అప్పుడు జగదీశ్వరి గారికి చాలా కోపం వచ్చి వెంటనే ప్రియ గదిలోకి వెళ్ళి, ప్రియా, వెంటనే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి పిలిపించు, నేను మీ అమ్మా నాన్నలతో ఒక విషయం మాట్లాడాలి అని కోపంగా చెప్పారు. ప్రియకి తన పెద్దత్తగారిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంతో సౌమ్యంగా నిదానంగా ఉండే పెద్దత్తగారు ఇప్పుడు ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నారు అనుకుంది. కానీ తనేమీ మాట్లాడలేదు. నువ్వు పిలుస్తావా, లేదంటే ఫోన్ చేసి నన్నే పిలవమంటావా? పెళ్లికి ముందు కూతురికి ఏ పని నేర్పించలేదు, పెద్దవాళ్లతో ఎలా మసులుకోవాలో కూడా నేర్పించలేదు, ఇంటికొచ్చిన అతిథుల్ని ఎలా గౌరవించాలో కూడా నేర్పించలేదు మీ తల్లిదండ్రులు. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మీ అమ్మ కూడా వాళ్లతో ఇలాగే ప్రవర్తిస్తుందా? అసలు అత్తగారింట్లో ఎలా ఉండాలో మీ అమ్మ నీకు ఏమాత్రము నేర్పించలేదా అన్నారు జగదీశ్వరి గారు. మీ అత్తగారే ఇంట్లో అన్ని పనులు చేస్తారు, నువ్వు హాయిగా రోజంతా మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకోవాలి అని గనక నువ్వు అనుకుంటూ ఉంటే ఇలాంటి నీ ప్రవర్తనను నేను భరించలేను. ఇక నువ్వు హాయిగా నీ బట్టలు సర్దుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అత్తగారింట్లో ఏ అత్తగారు కోడలికి మంచం మీద కూర్చోబెట్టి తిండి పెట్టరు అన్నారు జగదీశ్వరి గారు. జగదీశ్వరి గారి అన్నయ్య వదినలు ఇంటికొస్తున్నారని తెలియడంతో రాజేశ్వరి గారు కూడా సిటీ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేశారు. ఆవిడ పెరట్లో నుంచునుండగానే ప్రియ ఆవిడ్ని చూసి, పెద్దత్తయ్య గారు బయట ఉంటే 2 రోజుల నుంచి ఇంట్లో ఉన్నది ఎవరు అని ఆశ్చర్యపోయింది. 2 రోజుల నుంచి ఇంట్లో ఉన్నది మా అత్తగారా అని ప్రియ ఆశ్చర్యపోయింది. అప్పుడు జగదీశ్వరి గారు ప్రియతో, ప్రియా, నువ్వు ఇన్ని రోజులుగా మా అక్కతో ఎలా ప్రవర్తిస్తున్నావో 2 రోజుల నుంచి నేనే స్వయంగా చూసి తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వు మా అక్కని గౌరవంగా చూసుకుంటూ ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకోవాలనుకుంటేనే ఈ ఇంట్లో ఉండు, లేదంటే తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే ప్రియ భయంతో వణికిపోతూ, అత్తయ్య గారు, నన్ను క్షమించండి, మా అమ్మా నాన్నల్ని పిలవద్దు, నేను ఇక నుంచి ఎవ్వరితోనూ తప్పుగా మాట్లాడను, ఇంటి పనులన్నీ కూడా నేనే చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఇక మీదట పెద్దత్తయ్య గారిని అస్సలు ఇబ్బంది పెట్టను, మా అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిచి అవమానించొద్దు అని మాట్లాడుతూ ఉండగానే జగదీశ్వరి గారు కోపంగా, మీ అమ్మా నాన్నని అవమానించొద్దని నువ్వు ఇప్పుడు ప్రాధేయపడుతున్నావే, నువ్వు మా అక్క విషయంలో చేసిందేమిటి? తనని నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించావు చెప్పు? నువ్వు మా అక్కని అవమానించలేదా? తన వయసుకి ఏ రోజైనా మర్యాద ఇచ్చావా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అత్తగారి మాటలు విని ప్రియకి చాలా బాధగా అనిపించింది. అత్తగారింట్లో ఎలా జీవించాలో, ఒక ఆడపిల్లకి అత్తామామల ఇంట్లో కొన్ని బాధ్యతలుంటాయని వాటిని నెరవేర్చాలని ప్రియ గ్రహించింది. అత్తామామలు మన అవసరాలు తీర్చినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మనదే అవుతుంది కదా. వృద్ధాప్యంలో ఇంటి పనులన్నీ చేసుకోవడం పెద్దవాళ్ల వల్ల కాదు. అందుకే పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాక ఇంటి బాధ్యత అంతా కోడలదవుతుంది అని ప్రియకి అర్థమైంది. ప్రియ కన్నీళ్లు పశ్చాత్తాపంతో నిండిన ప్రియా ముఖం చూసినప్పుడు రాజేశ్వరి గారికి అర్థమైంది తను తన తప్పును గ్రహించింది అని. వెంటనే రాజేశ్వరి గారు, అమ్మా ప్రియా, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అదే మాకు కావాల్సింది, ఇక నుంచి వంట పనంతా నువ్వు చూసుకో, ఇంట్లో చిన్న చిన్న పనులు నేను చూసుకుంటాను అని చెప్పారు. ప్రియకి కూడా మెల్లమెల్లగా అత్తగారింట్లో తన కర్తవ్యాలేమిటో చక్కగా అర్థమయ్యాయి. క్రమక్రమంగా ప్రియ తనని తాను మెరుగుపరుచుకోవడం ప్రారంభించింది. అత్తగారు ఏ పనులు చెప్తే ఆ పనులు చక్కగా చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ఇంట్లో అత్తా కోడళ్ళు ముగ్గురు చాలా ఆనందంగా గడపడం మొదలుపెట్టారు. ఇదండి
ఈ రోజు కదా